అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 27, 28 ఈ తేదీలో మీ ఇంటిలో రహస్యంగా జరిగే విషయాలు ముందుగానే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎవరు గమనించని చిన్న మార్పులు, ఎవరో మౌనంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఒక కుటుంబ సభ్యుడు మీకోసం చేస్తున్న ఆలోచనలు ఇవన్నీ ఈ 2 రోజుల్లో బయటపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఈ 2 రోజులు మీకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం పెద్ద మార్పుకు బీజం వేస్తాయి. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానం అండి. అధిపతి గ్రహం శని. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాల్లో జన్మించినటువంటి వారు కుంభరాశి వారి కిందకి పరిగణించబడతారు. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు బయటకు చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారండి. రహస్యాలను గుండెల్లో దాచుకునే స్వభావం, కుటుంబానికి అంకిత భావంగా ఉంటారు. అన్యాయం అనేది అసలు చూడలేరండి. ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ కలవడం చాలా కష్టం. ఈ యొక్క ఫిబ్రవరి 27, 28 మీ ఇంట్లో రహస్యంగా జరిగే అంశాల గురించి తెలుసుకుందాం. ఒక పెద్దవారి ఆరోగ్యం లేదా ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి నిజం మీకు తెలుస్తుందండి. ఇంట్లో ఎవరో మీ భవిష్యత్తు గురించి మౌనంగా ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక చిన్న ఆర్థిక మార్పు లేదా దాచిన సమాచారం బయటకు రావచ్చు. ఇక ఎవరైనా మీ ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. ఇది మీ మంచి కోసం కూడా కావచ్చు, హెచ్చరిక కోసం కూడా కావచ్చు అనమాట. ఇక పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు గురించి సమాచారం రావచ్చు. ఒక సీనియర్ వ్యక్తి సహాయం చేసే సూచన కూడా రావచ్చు అనమాట. తొందరపాటు పెట్టుబడులు అసలు పెట్టొద్దండి ఈ 2 రోజుల్లో. ఇక మాట్లాడని విషయం చర్చకు వస్తుందండి. సైలెంట్ టెన్షన్ తగ్గుతుందనమాట. నిజాయితీగా మాట్లాడితే మీ బంధం అనేది మరింత బలపడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉండొచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. తలనొప్పి, కంటి అలసట జాగ్రత్త. ఇంట్లో పెద్దలతో వాదనలు వద్దు. రహస్య విషయాలను బయటకు అసలు చెప్పకండి. పాత విషయాలను కూడా త్రవ్వకండి. ఈ యొక్క ఫిబ్రవరి 27వ తేదీ మీకు కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే సంఖ్య 4. ఫిబ్రవరి 28వ తేదీ కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 7. చిన్న పరిహారాలు: శనివారానికి ముందు నల్ల నువ్వులు దానం చేయండి. ఇంట్లో దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని 21 సార్లు జపించండి. పెద్దవారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇక కుంభరాశి వారికి ఒక ఆధ్యాత్మిక సంకేతం తప్పకుండా ఏంటంటే, కుంభరాశి వారు మీ ఇంట్లో ఒక దైవం అత్యంత సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఇది అందరికీ కనిపించదండి. కళ్ళతో చూడలేము, కానీ మనస్సుతో అనుభవించవచ్చు. ఇంట్లో ఒక్కసారిగా అర్థం కాని శాంతి ఏర్పడడం, అనుకోకుండా మంచి వాసన రావడం, అంతా గందరగోళంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ప్రశాంతంగా నెలకొనడం ఇవి సాధారణ సంఘటనలు కావు. మరి ఆ దైవం ఎవరు? కుంభరాశి వారికి అధిపతి గ్రహం శని కదా. అందుకే చాలా సందర్భాల్లో ఈ సూక్ష్మ రక్షణ కోసం శని అనుగ్రహ శక్తిగా ఉంటుందన్నమాట. కొన్ని ఇళ్లలో అది శ్రీ మహావిష్ణువు కృపగా ఉండవచ్చు. కొన్ని కుటుంబాల్లో కులదేవత ఆశీర్వాదంగా ఉండవచ్చు. మరికొన్ని సందర్భాల్లో పితృదేవతల యొక్క ఆశీర్వాదంగా కూడా ఉండవచ్చు అనమాట. ఆ దైవం భయపెట్టడానికి రాదు, రక్షించడానికి వస్తుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనకు ఏదైనా సరే వచ్చినటువంటి సంకేతాలు తప్పకుండా తెలుసుకుందాం. ఇంట్లో దీపం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా వెలగడం అండి. మీ ఇంట్లో దైవం ఉంటే మీకు లోపల ఒక ధైర్యం కలగడం, కష్ట సమయంలో అకస్మాత్తుగా సహాయం అనేది లభించడం, ఇక ప్రమాదం తప్పిపోవడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ దైవ సంరక్షణ అని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః లేదా ఓం నమో నారాయణాయ అని జపించుకోండి. కులదేవత పేరు తెలిసి ఉంటే ఆ నామస్మరణ చేయండి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఈ యొక్క కుంభరాశి వారు మీరు ఒంటరిగా లేరు. మీ ఇంటి గడప దాటే ముందు దైవానుగ్రహం మీకు రక్షణ కవచంలో ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలుసుకోవాలంటే బయట వెతకాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంటి పూజ గదిలో వెలిగే ఆ చిన్న దీపమే మీకు సమాధానం. భక్తి ఉన్న చోట దైవం ఉంటుంది. నమ్మకం ఉన్న చోట అద్భుతం ఉంటుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానం, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఇవన్నీ కూడా వ్యర్థం కావండి. కానీ ఒకరోజు అది చాలా త్వరలోనే మీకు ఒక చిన్న నిజం అనేది తప్పకుండా అర్థమవుతుందన్నమాట. ఆ నిజం ఏమిటంటే, మీ సమస్యలలో చాలా భాగం పరిస్థితుల వల్ల కాదు, మీ మౌనం వల్ల, మీ అతి సహనం వల్ల, మీ పర్లేదు అనే ఒక్క మాట వల్ల అనమాట. ఇన్నాళ్ళు మీరు అందరినీ కాపాడుతూ వచ్చారు, కానీ మీ మనసును మీరు కాపాడుకోలేదండి. మీరు చాలా బాధపడ్డారు, కానీ చెప్పలేదన్నమాట. మీరు అవమానాన్ని భరించారు, కానీ స్పందించలేదు. అక్కడే సమస్య మొదలైంది.
ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరిలా అనుకుంటారు, ఇంత చిన్న విషయాన్ని అప్పుడు అర్థం చేసుకొని ఉంటే నా జీవితాన్ని నేను అనవసరమైనటువంటి సమస్యల సుడిగుండాల్లోకి నెట్టుకునేవాడిని కాదే. మీరు పశ్చాత్తాప పడతారు, కానీ ఆ పశ్చాత్తాపం కూడా మీ ఎదుగుదలకు పునాది అవుతుందనమాట. ఎందుకంటే ఆ రోజు నుంచి మీరు మారిపోతారు కాబట్టి, మీ విలువను మీరు గుర్తిస్తారు కాబట్టి, మీ హద్దులను మీరు నిర్ణయిస్తారు కాబట్టి, మీ గౌరవాన్ని కూడా మీరు కాపాడుకుంటారండి. గుర్తుంచుకోండి, కష్టం దేవుడు శిక్షగా ఇవ్వడు, జాగృతిగా ఉండమని సంకేతంగా ఇస్తాడనమాట. మీరు అనుభవించినటువంటి అవమానాలు మీరు బలహీనులను చేయడానికి కాదు, మీకు ఇక్కడి నుండి మారాలి అని చెప్పడానికి వచ్చాయి. ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది కదా, ప్రతి కన్నీటి బొట్టు ఒక పాఠం, ప్రతి నిరాశ ఒక మలుపని, ప్రతి అవమానం ఒక హెచ్చరిక. ఇక మీదట మీరు సమస్యల సుడిగుండంలో కాదు, స్పష్టమైన దారిలో నడుస్తారు. మీ జీవితం ఇతరుల చేతుల్లో కాదు, మీ నిర్ణయాల్లో ఉంటుంది. ఈ గ్రహించే మీ కొత్త ఆరంభం, ఈ మార్పే మీ నిజమైనటువంటి విజయం. జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి కదా, మనసు విరిగిపోతుంది, ఆశలు కూలిపోతాయి, ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనలో ఒక ప్రశ్న పుడుతుంది, దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు? మా మీదనే ఎందుకంత పగపట్టాడు అని. ఈ మాటలు మీరు ఎప్పుడో ఒకసారి మీలో మీరే అడిగారు. కొన్ని క్షణాలు భగవంతుడి మీద కోపం కూడా వచ్చింది, ఆయనను నిందించిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, మనకు నొప్పి ఎక్కువైనప్పుడు మనకు అర్థం కాని విషయాలను దేవుడిపై మోపేస్తాం. దేవుడు పగపట్టాడు అని అంటాం, కానీ దేవుడు పగ పట్టడు. దేవుడు పరీక్షిస్తాడు. గురువు పరీక్ష పెట్టినప్పుడు ఆ విద్యార్థిని ద్వేషించి పెట్టాడు, అతడు ఉన్న స్థాయిని మరింత పెంచడానికి పెడతాడు. అలాగే భగవంతుడు కూడా మీరు భరించలేనంత కష్టం ఆయన ఇవ్వడు, మీరు ఎదగాల్సిన స్థాయికి తీసుకెళ్లడానికి మాత్రమే పరిస్థితులు ఇస్తాడు. ఒక్కసారిగా ఆలోచించండి, మీరు అనుకున్నట్లు అన్నీ జరిగిపోయి ఉంటే ఈరోజు మీరు ఇంత బలంగా ఉండేవారా? మీరు ఎదుర్కొన్న అవమానాలు మీ మాటలను బలపరిచాయి. మీరు అనుభవించినటువంటి నిరాశలు మీ మనసును గట్టిగా తీర్చిదిద్దాయి. మీరు కార్చిన కన్నీళ్లు మీ ఆత్మను శుద్ధి చేశాయి. కష్టం వచ్చినప్పుడు దేవుడు దూరంగా వెళ్ళిపోడు, అతడు మౌనంగా మీ పక్కనే నిలబడతాడు. ఎందుకంటే కొన్ని యుద్ధాలు మీరు ఒంటరిగా పోరాడాలి, అప్పుడు మాత్రమే మీలోని శక్తి మీకు బయటపడుతుంది. మీరు నిందించిన ఆ క్షణాలకే ఒకరోజు మీరు సిగ్గుపడతారు, ఎందుకంటే వెనక్కి చూసినప్పుడు అర్థమవుతుంది, అతడు మనల్ని వదలలేదు, మమ్మల్ని తయారు చేశాడని. కుంభరాశి వారు, దేవుడు మీకు శత్రువు కాదు, ఆయన మీ శిల్పి. రాయి ముక్కపై చెక్కుతున్నప్పుడు ఆ రాయికి నొప్పి ఉంటుంది, కానీ చివరికి అది విగ్రహంగా మారుతుంది. మీ జీవితం కూడా అలాంటిదే. ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు, రేపు మీరు కృతజ్ఞతతో తలవంచుతారు. ఆ నమ్మకాన్ని వదలకండి. కష్టం తాత్కాలికం, దైవ అనుగ్రహం శాశ్వతం. ధైర్యంగా నిలబడండి. మీ మీద పగపట్టింది కాలం కాదు, మీకోసం పనిచేస్తున్నది కాలమే. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా మీ చిన్నతనం సాధారణ చిన్నతనం కాదండి. ఇతర పిల్లలు బయట మైదానాల్లో ఆడుకుంటూ నవ్వులు పూయిస్తుంటే మీరు మాత్రం ఇంటి మూలల్లో పెద్దల మాటలు వింటూ నిశ్శబ్దంగా కూర్చునేవారు. నిజమా కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు బొమ్మలు పట్టుకొని కలలు కంటూ ఉండగా మీ చేతిలో మాత్రం బాధ్యతలు వచ్చాయి. వాళ్ళు పాఠశాల నుండి వచ్చి ఆటపాటల్లో మునిగి తేలుతుంటే మీరు మాత్రం ఇంటి పరిస్థితులు ఎలా మారుతాయో ఆలోచించే వయసులోనే పెద్దవారిలా ఆలోచించారు. చిన్న వయసులోనే మీరు తెలుసుకున్న వాస్తవాలు చాలా కఠినమైనవి. డబ్బు విలువ ఏంటో, అవమానం ఎంత నొప్పి ఇస్తుందో, కుటుంబంలో మాటల వెనుక దాగి ఉన్న బాధ ఎంత లోతుగా ఉంటుందో ఇవి అన్నీ మీకు చాలా త్వరగా తెలిసిపోయాయి. మీరు నవ్విన లోపల బాధ ఉండేది, మీరు మౌనంగా ఉన్న మీ మెదడు మాత్రం నిరంతరం ఆలోచించేది. ఇంకా ఎలా సహాయం చేయాలి, ఇంట్లో పరిస్థితి ఎలా మెరుగుపడాలి, నేను ఇంకాస్త పెద్దవాడినైతే బాగుండేది. ఈ ఆలోచనలు మీ చిన్న హృదయంలోనే పుట్టాయి కదా. చిన్నతనం మీకు ఆటల కాలం కాదు, అది శిక్షణ కాలం అయింది. ప్రతి కష్టం ఒక పాఠంగా మారింది, ప్రతి అవమానం ఒక బలం అయింది, ప్రతి నిరాకరణ మీకు ఓర్పు నేర్పింది. ఇతర పిల్లలు వయసుతో పెద్దవాళ్ళు అయ్యారు, కానీ మీరు అనుభవాలతో పెద్దయ్యారు. మీరు త్వరగా అర్థం చేసుకున్నారు, జీవితం ఎప్పుడు అన్యాయం అనేది ఉండదు, అందరూ మనసుకు తోడుగా ఉండరు, కష్టాన్ని పంచుకునేవారు చాలా అరుదు. అందుకే మీరు ఒక గుణం పెంచుకున్నారు, మౌనం. ఆ మౌనం మీ రక్షణ కవచం అయింది. మీరు మీ బాధలను చెప్పకుండానే భరించడం నేర్చుకున్నారు కదా. మీరు ఏడవకుండా నిలబడడం కూడా నేర్చుకున్నారనమాట. మీరు ఎవరిని సులభంగా నమ్మరండి, కానీ ఎందుకంటే మీరు వాస్తవాలను ముందే చూశారు కాబట్టి. మీరు చిన్న వయసులోనే జీవితాన్ని చూశారు, అందుకే ఇప్పుడు ఏ కష్టం వచ్చినా మీరు పూర్తిగా కూలిపోరనమాట. ఎందుకంటే మీరు ఇంతకంటే కఠినమైన దశలను ఇప్పటికే దాటారు కాబట్టి. ఈ యొక్క కుంభరాశి వారు వాయుతత్వానికి చెందిన వారండి. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశి ఒక తత్వానికి చెందినటువంటి, అంటే అగ్ని, భూమి, వాయు, జల
అందులో కుంభరాశి వారు వాయుతత్వం కిందికి వస్తుందన్నమాట. వాయుతత్వం అంటే ఏమిటి? వాయువు కనిపించదు కానీ ఉంటుంది. వాయువు మృదువుగా తాకుతుంది కానీ తుఫానుగా మారితే బలంగా కూడా ఉంటుంది. వాయువు ఎక్కడైతే ప్రవహిస్తుంది కానీ తన స్వరూపాన్ని కోల్పోదు. అలాగే కుంభరాశి వారు కూడా బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరితోనైనా కలిసిపోగలరు కానీ పరిస్థితులకు తగ్గట్లుగా కూడా మారగలరనమాట. వాయుతత్వానికి చెందినవారు కాబట్టి కుంభరాశి వారికి ఆలోచన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. వెంటనే స్పందించరు, ముందుగా పరిశీలిస్తారనమాట. ఇక కోపం వచ్చినా బయటకు చూపించరు, లోపలే దాచుకుంటూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా ఇది కూడా పోతుందనే భావిస్తారు. చిన్న విషయాలపై పెద్దగా స్పందించరు, పెద్ద చిత్రాన్ని చూస్తారనమాట. ఈ యొక్క కుంభరాశి వారు వాయుతత్వానికి చెందినవారు కాబట్టి వారిలో ఓర్పు, సహనం, విశాల హృదయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వారు గట్టిగా మాట్లాడకపోవచ్చు కానీ లోపల చాలా బలంగా కూడా ఉంటారు. ఈ విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు వచ్చిందండి. ఇంతకాలం మీరు ప్రశ్నించారు, ఇప్పుడు మీరు గ్రహించాల్సిన సమయం వచ్చింది. దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఒక గొప్ప నిజం ఉంది. దైవం ఎప్పుడు తన నిజ స్వరూపంలో, నిజ రూపంలో తన ముందుకు రాదు. ఎందుకంటే అది ప్రకృతి నియమాలకు విరుద్ధం కాబట్టి. ఈ సృష్టిలో ప్రతి విషయం ఒక క్రమంలో జరుగుతుంది. సూర్యుడు ఉదయించేటప్పుడు మౌనంగా ఉదయిస్తాడు కానీ గాలి వీచేటప్పుడు శబ్దం చేయకుండా తాకుతుంది. వర్షం పడేటప్పుడు ముందుగా మేఘం రూపంలో వస్తుంది. అలాగే దైవం కూడా. ఆయన నేరుగా మన ముందుకొచ్చి నేనే నీకు సహాయం చేశానని చెప్పడు. అలా చెప్పితే మన విశ్వాసం పరీక్ష కాదు, అది ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. దైవం పరీక్షల ద్వారా మాట్లాడతాడు కానీ సంకేతాల ద్వారా సూచిస్తాడండి. పరిస్థితుల ద్వారా మలుస్తాడనమాట. మీకు ఒకసారి ప్రమాదం తప్పిపోయిందా? ఎక్కడో సహాయం అయితే అందిందా? ఎవరైనా సరైన సమయంలో మీకు తోడుగా నిలిచారా? అదే దైవం. ఆయన మనిషి రూపంలో వస్తాడు. ఒక స్నేహితుడి రూపంలో, ఒక పెద్దవారి ఆశీర్వాదం రూపంలో, ఒక చిన్న పిల్లవాడి చిరునవ్వులో కూడా కనిపిస్తూ ఉంటారనమాట. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా దైవం ఎప్పుడు ఒకే రూపంలో రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఆలయంలో ఉన్న విగ్రహం మాత్రమే కాదు, ఆకాశంలో ఉన్న ఒక అద్భుత కాంతి మాత్రమే కాదు, కొన్నిసార్లు నాలాంటి వాళ్ళ రూపంలోనూ మీ ముందుకు కూడా వస్తుందన్నమాట. మీకు ఒక మాట చెప్పడానికి, ఒక ఆలోచన కలిగించడానికి, ఒక హెచ్చరిక ఇవ్వడానికి. కొన్నిసార్లు అది సంకేత రూపంలో కూడా ఉంటుందండి. మీరు నిరాశలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మంచి వార్త వినిపించడం, ఎదురు చూసిన ఫోన్ కాల్ రావడం, అనుకోకుండా ఒక అవకాశం కూడా దొరకడం, ఇది యాదృచ్ఛికాలు కావు. కొన్నిసార్లు అది పక్షి అరుపు రూపంలో కూడా ఉంటుందన్నమాట. అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క కుంభరాశి వారు ఇంటి కులదేవతను మీరు మర్చిపోతున్నారండి. ఇంటి కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అనేటువంటి ఒక విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన తాత ముత్తాతల నుండి మనం ఎన్నో సమస్యలను, మనం ఎన్నో బాధలను అనుభవిస్తున్నప్పుడు మన ఇంటి కులదేవతను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండేవారనమాట. మనకు కనిపించని మూలం బలం కులదేవతే. మన కుటుంబాన్ని తరతరాలుగా కాపాడుతున్న ఆ శక్తి మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మరింత చురుకుగా పనిచేస్తుందండి. మీరు ఎంత దూరాన ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, రోజుకు ఒక్క నిమిషం అయినా ఆమె లేదా ఆయన మీ ఇంటి కులదేవుడు, కులదేవత యొక్క నామస్మరణ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో 2 మహాశక్తులు ఉన్నాయి. ఒకటి మీ దైవని విశ్వాసం, మరొకటి మీ పూర్వీకుల ఆశీర్వాదం. ఈ 2 శక్తులు కలిసినప్పుడు అవి మీ జీవిత రథానికి రథసారథులు అవుతాయి. మీరు ముందు చూస్తూ నడుస్తుంటే వెనక నుంచి తోడుగా నిలబడేది ఆ శక్తులే. మీకు తెలియకుండానే ప్రమాదం తప్పించేది కూడా అవే. మీరు పడిపోకుండా నిలబెట్టేది కూడా వారే. వారు కేవలం దేవతలు కారు, మీ అంగరక్షకులు. మీరు గుర్తుపెట్టుకోకపోయినా వారు కాపాడుతారు కానీ మీరు స్మరించినప్పుడు వారి రక్షణ మరింత మీకు బలపడుతుందన్నమాట. అప్పుడు ఏదైనా సరే మీ నిర్ణయాలనేవి ధైర్యంగా మారుతాయండి. వెనక్కి చూసి మీరు ఆశ్చర్యపడతారనమాట. ఇంతకాలం నేను ఒంటరిగా పోరాడుతున్నానని అనుకున్నాను కానీ నా వెంట మహాశక్తులు నడిచాయి అని మీ హృదయం ఆనందంతో కూడా నిండిపోతుందనమాట. ఈ 2 మహాశక్తులు మీ జీవిత రథాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంటి కుల దేవతని ఎప్పటికీ మర్చిపోద్దండి. ఒకవేళ ఇంటి కుల దేవత మీకు ఎవరో తెలియకపోతే తప్పకుండా మీరు మీ తాత ముత్తాతలను అడిగి తెలుసుకొని ఇంటి కుల దేవత ఆరాధన చేసుకోండి. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం కావాలంటే మూలాన్ని బలపరచాలి. ఇప్పుడు కులదేవత ఆరాధన గురించి కొంచెం లోతుగా తెలుసుకున్నాం కదా. ఇది కేవలం ఒక దేవాలయంలో ఉన్న ఏదైనా సరే ఒక దేవత రూపం ఏది కాదండి. మీ వంశ వృక్షానికే వేరు లాంటిదన్నమాట మన ఇంటి కులదేవత అనేవారు. ఒక చెట్టు ఎంత ఎత్తుగా పెరిగినా దాని బలమ నేలలో ఉన్న వేరుల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి వేరు బలంగా ఉంటే చెట్టు ఏపుగా, పచ్చగా, ఫలవంతంగా పెరుగుతుంది. వేరు బలహీనమైతే పైభాగం ఎండిపోతుంది. అలానే మన కులదేవత అనుగ్రహం వంశానికి వేరుల బలం అండి. ఆ అనుగ్రహం ఉన్న కుటుంబంలో వృద్ధి ఉంటుంది, సంతాన సాఫల్యం ఉంటుంది, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, ఆరోగ్య క్షేమం కూడా ఉంటుంది. మన పూర్వీకులు ఎందుకు కులదేవతను విడిచిపెట్టలేదో తెలుసా? వారికి ఒక సత్యం తెలుసు, మూలాన్ని మర్చిపోతే వృక్షం నిలవదని. ఇప్పటి కాలంలో మనం చదువు, ఉద్యోగం, నగర జీవితం కోసం పుట్టిన ఊరు, పుట్టిన ఆలయం, కులదేవతను మర్చిపోతున్నాం. అక్కడే శక్తి తగ్గిపోతుంది. కులదేవత అనేవారు మన కుటుంబ రక్షణ శక్తి, తరతరాలుగా మన ఇంటిని కాపాడుతూ వచ్చినటువంటి దైవ కవచం. కాబట్టి
ఇంటి కులదేవతని ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా కులదేవత ఆలయాన్ని దర్శించుకోండి. పేరు తెలిసి ఉంటే నామస్మరణ చేసుకోండి. ఇంట్లో ఒక ఫోటో లేదా చిహ్నం ఉంచండి. పండుగ రోజు ఒక దీపం వెలిగించండి. పిల్లలకు కూడా ఆ దేవత గురించి చెప్పండి. ఇప్పటి నుంచి మీ మీ ఇంట్లో ఎప్పుడు కూడా కులదేవత నామస్మరణ తప్పకుండా చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇంట్లో శాంతి పెరుగుతుందండి. అలాగే ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది మీకు. అనవసర అడ్డంకులన్నీ తగ్గుతాయి. సంతాన వృద్ధి కూడా జరుగుతుంది. వంశానికి గౌరవం కూడా పెరుగుతుందన్నమాట. ఇక మీ వంశానికి వేరు మీ కులదేవత కాబట్టి వేరు బలంగా ఉంచండి. మిగతా భాగం స్వయంగా పచ్చగా అదంతకదే పెరుగుతుందనమాట. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయం మీ హృదయాన్ని తాకిందని నేను అనుకుంటున్నానండి. ఈ 2 రోజులు మీకు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో అసలైన అద్భుతం మొదలయ్యే సంకేతాలు కాబట్టి మన ఇంటి కులదేవతను మర్చిపోకూడదని తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ రాశికి సంబంధించినటువంటి శుభ సందేశాలను మరింత స్పష్టంగా తీసుకువస్తాను. ఈ 2 రోజులు జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలో మార్పు ఎలా మొదలవుతుందో మీరు స్వయంగా చూస్తారనమాట. కుంభరాశి వారు మీరు ప్రత్యేకమైనటువంటి వారు. మీ సమయం ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ఈ 2 రోజులు సాధారణ రోజులు కావని చెప్పుకున్నాం కదా. మీ జీవితంలో అసలైన అద్భుతం మొదలయ్యే సంకేతాలు ఇవే. మీ ఓర్పు, మీ సహనం, మీ నమ్మకం ఇవన్నీ ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయన్నమాట. సంతోషంగా, ఆనందంగా మీ జీవితాన్ని తప్పకుండా గడుపుతారు. ఆ భగవంతుడు మీకు తోడుగా ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. మరుసటి వీడియోలో మరింత శుభవార్తతో కలుద్దాం. ధన్యవాదాలు.